తమిళనాడులో లక్ష్మీదేవి తపస్సు చేసిన ఒక దివ్యమైన ప్రదేశం ఉంది. దాన్నే కమలాలయం అని పిలుస్తారు. ఆ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు సోమాస్కందమూర్తిని ప్రతిష్ఠించారు అని స్థల పురాణంలో ఉంది. సోమాస్కందమూర్తి అంటే పార్వతీ పరమేశ్వర్లు కుమారస్వామి ముగ్గురు కలిసి ఉన్న మూర్తి. మహిమాన్విత మూర్తి. శివకేశవులిద్దరి శక్తి అక్కడ చేరింది. ఇంకా క్షేత్రానికి తిరుగుంటుందా? భూమిపైన ప్రజల కోసం శివకేశవులిద్దరూ పెట్టారు. అయితే ఇంద్రుడు ఏం చేశాడు? ఇంత మహిమాన్వితమైన లింగం అని చెప్పి ఆయన తీసుకుపోయాడు. మరి పాపం భూలోకవాసులకి లేకుండా పోయింది కదా. అప్పుడు ఒక లీల జరిగిందనమాట. అదేమిటంటే పరమేశ్వరుడు కైలాసంలో బిల్వవృక్షం కింద పార్వతీదేవి ఒళ్ళో పడుకుని ఉంటే ఒక కోతి ఆ చెట్టు ఆకులు తుంపి కిందకి వేయడం మొదలుపెట్టింది. ఆయన పాదాల మీద పడ్డాయి. పరమేశ్వరుడు చూసి పొంగిపోయి చక్రవర్తివై సామ్రాజ్యాన్ని ఏలు అని ఆ కోతిని ఆశీర్వదించాడు. అంటే ఆ కోరూరు అని పిలుస్తారు. తమిళనాడులో ఉంది. జననాథ్ కమలాలయ అంటారంటే ఎవరైనా బిడ్డ అదృష్టం కొద్దీ ఊర్లో పుడితే మోక్షమే అని పరమేశ్వరుడు చెప్పేట భౌలు. సరే, ఇంతకీ ఆ మరకతలింగం ఎక్కడుందండి అంటే ఒక పెట్టెలో పెట్టుంటుంది. ఒక 10 నిమిషాలు మాత్రం బయటికి తీసి అందరికి చూపిస్తారు. అభిషేకం చేసి మళ్ళీ ఆ పెట్టెలో పెట్టేస్తారు. మనం దర్శించుకోవచ్చు కూడా.